ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಸಿದ್ಧಾಂತ ಒಪ್ಪಿ ಪ್ರದೀಶ್ ಈಶ್ವರ್ ಅವರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಪ್ರಕಾಶ್ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಸೇರ್ಪಡೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ನಮ್ಮ ಯುವ ಮುಖಂಡರು ಆದಂಥ ಕಾಂಗ್ರೆಸ್ನ ಅಭ್ಯರ್ಥಿ ಆದಂಥ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆ ನಮ್ಮ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ನ ಅಧ್ಯಕ್ಷರು ಆದಂಥ ಜಯರಾಮಣ್ಣರು ಕಣಜೇನಹಳ್ಳಿ ಜಯರಾಮಣ್ಣವ್ರು ಬಂದವರೆ, ಅವ್ರಿಗೂ ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆ ಮಂಜು ಅವ್ರು ಬಂದವರೆ, ನಾಗರಾಜಣ್ಣವ್ರು ಬಂದವರೆ, ರಾಜ್ಕುಮಾರ್ ಅವ್ರು ಬಂದವರೆ, ದಯಾನಂದ್ ಅವ್ರು ಬಂದವರೆ, ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರು ಬಂದವರೆ, ಮೋಟ್ಲೂರಿನ ಹಿರಿಯರು ಆದಂಥ ರಾಮಣ್ಣವ್ರು ಬಂದವರೆ. ಎಲ್ಲ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಹಿರಿಯರಿಗೂ ಮೋಟ್ಲೂರು ಗ್ರಾಮದ ಪರವಾಗಿ ಸ್ವಾಗತ ಕೊಡ್ತಾ, ಈಗ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಅವರ ಬಗ್ಗೆ ನೀವು ಬಹಳಷ್ಟು ತಿಳ್ಕೊಂಡಿರ್ತೀರ. ಯುವಕರಿದ್ದಾರೆ, ಆ ಯುವಕರು ಒಂದು ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ ಕಟ್ಟಿ ಮಕ್ಕಳಿಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಒಳ್ಳೆ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಏನು ಬಡ ಮಕ್ಕಳಿಗೆ ನೀಟು ಡಾಕ್ಟರ್ನ, ಇಂಜಿನಿಯರ್ನ, IASನ, IPS ಅಧಿಕಾರಿಗಳನ್ನ ಮಾಡತಕ್ಕಂಥ ಒಂದು ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಏನು ಯಾವ ರೀತಿ ಕಷ್ಟಪಟ್ಟರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಅವ್ರಿಗೆ ಈಗಿನ ಶಾಸಕರು ಒಂದು 4-5 ವರ್ಷದ ಹಿಂದೆಗಡೆ 22 ಕೇಸ್ ಹಾಕಿ ಜೈಲಿಗೆ ಕೂಡ ಕಳಿಸಿದ್ರು. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ತಂದೆ ತಾಯಿನ ಕಳ್ಕೊಂಡು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಗೆ 10-11 ವರ್ಷಕ್ಕೆ ತಂದೆ ತಾಯಿನ ಇಬ್ಬರನ್ನೂ ಕಳ್ಕೊಂಡು ಒಬ್ಬ ಅನಾಥ ಹುಡುಗನಿಗೆ అనాథ పిల్లోడు అప్ప అమ్మ ఇద్దరూ లేదు అట్లా వాళ్ళకి కాంగ్రెస్ పక్షం ఇంకా టికెట్ ఇచ్చిండారు. ఇప్పుడు ఉండేవాళ్ళు మా JDS ఎమ్మెల్యే బచ్చేగూడ వాళ్ళు ఎమ్మెల్యే అయినారు, సుధాకర్ 3 కితాలు ఎమ్మెల్యే అయినారు. అట్లా ఫస్ట్ యువకులకి ఒక అవకాశం ఇవ్వండి, పిల్లోళ్ళకి మంచి విద్యాభ్యాసం చేస్తారు. మనకి వాళ్ళకి అధికారం వస్తే తను ఏమైనా డెవలప్ చేయదు. నేను జిల్లా పంచాయతీ మెంబర్ ఉండగా ఈ రోడ్ నేను వేయించింది, టార్ రోడ్ తెలుసు కదా. 10 ఏళ్ళు అయింది, 3 కితాలు ఎమ్మెల్యే అయినారు. ఈ రోడ్డుకి ఏమన్నా టార్ ఏమైనా చూపించరా? పిల్లోడు స్కూల్కి పోయాక ఏమైనా అవుతుందా? బస్సు లేదు, బస్సు వచ్చేలే కరెక్ట్గా. ఎవరైనా బిడ్డలు ఇచ్చేకేమన్నా ఈ ఊరికి ఏమన్నా పిల్లోనికి బిడ్డలు ఇచ్చేకి వస్తే ఈ రోడ్ చూస్తేనే ఇచ్చలేదు, మేము వచ్చలేదప్ప మాకు. చూడండి, ఈ తనిక జక్కలమడి క్రాస్ ఇంకా చిక్కంపల్లి దాకా ఇదివరకు రోడ్ కూడా వేయలే. దానికే నేను వస్తానే మా క్యాండిడేట్ ప్రదీప్ ఈశ్వర్కి చెప్తుంది, ನೋಡಪ್ಪ ಇದು 10 ವರ್ಷ ಆಯಿತು ಅಲ್ಲ, 15 ವರ್ಷದ ಹಿಂದೆಗಡೆ ನಾನು ಹಾಕ್ಸಿದ್ದೆ ಇದು ಟಾರ್ ರೋಡು. ಇದುವರೆಗೂ 3 ಸಲ ಶಾಸಕರಾಗಿ 3 ಸಲನೂ BJP లీడర్లు పారాడింద ఎవరికి అదేం అర్థమైతా ఉందో తెలియదు. 2013 ఇస్వీలో ఈవిడుండే ఎమ్మెల్యే 85 లక్షల రూపాయలు ఘోషణ చేసిండే. మా ఆస్తి మాది, మా అప్పంది, నా ఇల్లు, నా జమీన్ అంతా 85 లక్షల రూపాయలు. ఈ బద్దు వాళ్ళ ఆస్తిని చెప్పిస్తాను, పెద్దగా చెప్తాను. పెరేసంద్రంలో 10 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినారు. పెరేసంద్రంలో కాలేజీని చూడండి, ఒక 150-200 కోట్లు కాలేజీ. చిక్కబಳ್ಳాపురంలో ఒక 10-15 కోట్ల రూపాయలు ఒక బంగ్లే కట్టారు. తోడబుట్టుకు ఒక బంగ్లే కట్టే బెంగళూరులో, వాయిన ఒక బంగ్లే కట్టుకుపోయినాడు సదాశివనగర్లో. ఇదంతా లెక్కేస్తే ఒక 1000 కోట్ల రూపాయలు అయింది. జమీన్ వాళ్ళ అప్పేర్లోనే 100 చిల్లర ఎకరాలు అవుతుంది. ఎతనిక వచ్చే 83 లక్షల రూపాయలు ఘోషణ చేసిండే 10 ఏళ్ళ వెనక. 10 ఏళ్ళకి ఇన్ని 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు దుడ్డు అయిపోతుందా? అట్లయ్యే పేదోళ్ళకి కాంగ్రెస్ పక్షం టికెట్ ఇచ్చిండారు. యువకుడు మన పిల్లోళ్ళ భవిష్యత్తు ఏమి చేయకుండా మనకి పిల్లోళ్ళు భవిష్యత్తునంతో గ్యారంటీ మంచి రూపిస్తారో ఆ నమ్మకం పెట్టండి. ప్రదీప్ ఈశ్వర్ గుర్తు, ఒకటో గుర్తు, చెయ్యి గుర్తు, అనాథ బిడ్డ. మనము ఆయన్ని గెలిపించుకుంటే ఆయనకు ఒక జీవనం ఇచ్చినట్లయితుంది. ఆయన ఏమైనా ఓడిపోతే పరిస్థితి ఏమి అంటే మీరంతా యోచన చేసి ప్రదీప్ ఈశ్వర్ కోటేయండి అని చెప్పి నేను 2 మాటలు మాట్లాడక అవకాశం కూడా ప్రదీప్ ఈశ్వర్ వాళ్ళు మాట్లాడతారు, మన అభ్యర్థి మాట్లాడు. అందరికీ నమస్కారం. భరణి వెంకటేష్ అన్నోళ్ళకి, జయరామన్నోళ్ళకి, అంతా ఈ ఊరు ముఖండికి. చిన్న వయసులోనే నేను తల్లిదండ్రులను పాగొట్టుకుంటే ఇప్పుడు నా కాంగ్రెస్ పక్షము, నేను ఒక హిందుళిద వర్గద పిల్లోడు అని, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ సిద్ధాంతాలని పాలించి ఈ లెవెల్కి వచ్చినాడు. నాకు తెలిసిండేది ఇద్దరే దేవుళ్ళు, ఒక దేవుని పేరు తండ్రి, ఇంకొక దేవుని పేరు తల్లి అని. ఆ ఇద్దరు దేవుడిని నమ్ముకొనే నేను జీవితంలో అడుగు పెడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ప్రతీ నెల మీ ఇంట్లో నెలకు ఉంటే 40 కేజీల బియ్యము మీ ఇంటికి చేర్పించేది మా పక్షం జవాబుదారీ. ಈಗ ఒక ఇంట్లో మీరు ఒక ఆడబిడ్డ ఉంటే నెల మీ అకౌంట్కి 2000, ఏడాదికి 24,000 మీ అకౌంట్కి వేపిస్తాం. మీ ఇంట్లో డిగ్రీ అయిండే పిల్లోడు ఉంటే 3,000 రూపాయలు నెలకి, డిప్లొమా అయిండే వాళ్ళు ఉంటే 1,500 రూపాయలు,
ఇంత ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. మీరు కరెంట్ బిల్ కట్టేస్తారనే మేమే మీ ఇంట్లో పొజ్జనం ఉంటే 100 కేజీలు ఇట్లుంటుంది. అప్ప అమ్మ లేని బిడ్డ మీరే తల్లి తండ్రి అనుకొని వచ్చిండాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ ఇంటి బిడ్డగా మీ ఊరికి వచ్చి మీ కష్టాసుఖాలు వింటాను. ఈ తల్లి తండ్రి లేని బిడ్డని, ఈ అనాథ బిడ్డని తిరిగా అనాథ బిడ్డ చేయొద్దండమ్మా. మీతో అడగకుండా సరే, అట్లయితే ప్రదీప్ ఈశ్వర్కి మాటియండా, మీరే వాళ్ళ తల్లి తండ్రిగా వాళ్ళు కోటేయాలంట మీ చేతులు ఎక్కి ముక్కి ముద్దురుకుపోతాం. చేస్తారమ్మా? నన్ను కాపాడతారా? హస్తం గుర్తుం కోటేస్తారా? మీరు మీ చుట్టాలకంతా చెప్పాలా. నేను ప్రామాణికంగా మీ పని చేయిస్తాను, మీ ఊరికి రోడ్ వేపిస్తాను, గవర్నమెంట్ బస్ వచ్చేతారా నేను చూసుకుంటానమ్మా. నన్ను నమ్మండా.